ముఖ్యంగా చూస్తే కనుక మొన్న తెనాలి పర్యటనకు వచ్చిన జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు తప్పు చేస్తే చేశారు, వాళ్ళు కేసులుంటే ఉన్నాయి, వాళ్ళని కొడతారా, ఇదేం ప్రభుత్వం అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలను అసలు ఎలా చూడాలంటారమ్మా? అసలు ఆ తెనాలి వచ్చాడు, ఏ మొహం పెట్టుకొని వచ్చాడో అర్థం కావట్లేదు. రౌడీ షీటర్లు, గంజాయి అమ్మే వాళ్ళకి ఈయన సపోర్ట్గా వచ్చాడు అంటే ఎంత సిగ్గుమాలినతనం అనేది జగన్మోహన్ రెడ్డికి అర్థం కావట్లేదో. ఆయనకి ఎలాంటి సలహాలు ఇస్తున్నారో ముందు వాళ్ళని ఏం చేయాలో అర్థం కావట్లేదు. జగన్మోహన్ రెడ్డిని రాంగ్ డైరెక్షన్లో తీసుకెళ్తున్నారు. జగన్ రెడ్డికి తెలియట్లేదు ఇంకా కూడా. ఇంకొకటి ఏంటంటే, మేము తెలుగుదేశంలో అప్పుడు జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు గంజాయిని అరికట్టాలని చెప్పేసి మేము ఎంత పోరాటం చేశామో, ఎన్ని రోజులు పోరాటం చేశామో అందరికీ తెలుసు. కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గంజాయి తాగి రోడ్ల మీద తిరిగి కానిస్టేబుల్ని కొట్టి ఇన్ని చేసిన అతనికి సపోర్ట్గా నేనున్నాను అని వెళ్ళాడు అంటే ఎంత సిగ్గుమాలినతనం అనేది తెలుసుకోవాలి. ఇంకోటి ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి నేను అండగా ఉన్నాను అంటే దేనికి? దొంగతనాలు చేసేవాళ్ళకి, గంజాయి అమ్మే వాళ్ళకి, మందు సప్లై చేసే వాళ్ళకి, ఇలాంటి వాళ్ళకి నువ్వు అండగా నిలబడతావా? అంటే నీ ఇంటి చుట్టూ పెట్టుకున్నది కూడా గంజాయి అమ్మేవాళ్ళని, దొంగ ముందు అమ్మేవాళ్ళని, ఇలాంటి వాళ్ళనే నీ ఇంటి చుట్టూ పరదాల చుట్టూ, నువ్వేం పరదాల లోపల దాక్కున్నావు, పరదాల చుట్టూ బయట పెట్టుకున్న వాళ్ళందరినీ గంజాయి అమ్మేవాళ్ళని, స్మగ్లింగ్ చేసేవాళ్ళని, ఇలాంటి వాళ్ళనే నువ్వు దగ్గర పెట్టుకొని నీ ప్రభుత్వంలో చేశావు. అప్పుడు అయిపోయింది, దరిద్రం వదిలింది 4వ తారీఖుతోటి అనుకున్నాం మేము. మళ్ళీ ఇప్పుడు నిన్న వెన్నుపోటు అని బయటకు వచ్చావు. వెన్నుపోటు పొడిచింది ప్రజలు ఖచ్చితంగా నీకు పొడిచారు. ఎందుకు పొడిచారు? నీ ప్రభుత్వం బాగలేదు కాబట్టి పొడిచారు. కానీ మళ్ళా నువ్వు కత్తిపోటు పొడిచిన బాబాయిది మర్చిపోయినట్టున్నావు. కానీ నువ్వు కత్తిపోటు అని గుర్తుపెట్టుకోవటానికి, మళ్ళా గుర్తుంచుకోవటానికి వెన్నుపోటు అని ఒక తెర మీదకి తీసుకొచ్చి నువ్వు వచ్చావు. సరే, వచ్చినోడివి నువ్వు ఎక్కడ నీ ప్యాలెస్లో కూడా లేకుండా బెంగళూరు వెళ్ళి ఎందుకు దాక్కున్నావు? నిన్న ఉండి నువ్వు దగ్గరుండి చేపించాలి కదా. దగ్గరుండి చేపించకుండా పోయి బెంగళూరులో దాక్కున్నావు అంటే నీకే తెలుసు అది నువ్వు వెన్నుపోటు పెట్టిన అది మాటే తప్పని నీకు తెలుసు కాబట్టి నువ్వు పోయి బెంగళూరులో దాక్కున్నావు అని అనుకుంటున్నావు. అంటే ఇక్కడ ఒక్క విషయం అమ్మ, గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు టీడీపీ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కూడా ఒక పిలుపిచ్చారంటే ఆయన కూడా ఎక్కడో చోట పార్టిసిపేట్ చేసేవాళ్ళు కార్యక్రమంలో. కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం ఎందుకని అటు అసెంబ్లీకి రాలేకపోతున్నాడు, ఇటు కార్యక్రమాలకు పిలిపించి, గతంలో చూసాం మనం రైతు ధర్నా అన్నాడు, ఇంకోటి వచ్చేసరికి విద్యుత్ ధర్నా అన్నాడు, వీటిల్లో కూడా ఎక్కడా పాల్గొనలేదు. నిన్న వెన్నుపోటు దినోత్సవం అంటూ ఇక్కడ కూడా ఎక్కడా పాల్గొనలేకపోయాడు. ఎందువల్ల అనుకోవాలంటారమ్మా ఇదంతా? ఎక్కడన్నా పాల్గొంటే ఆయనకి చెప్పులు దండలు వేస్తారని భయం పుట్టి బెంగళూరు పోయి దాక్కున్నాడు. ఎందుకు నుంచొని పోరాడొచ్చుగా? వెన్నుపోటు పొడిచారు, నాకు ప్రజలు పొడిచారా, పార్టీలో ఉన్నోళ్ళు పొడిచారా, నీ పార్టీ వాళ్ళే పొడిచారేమో చూసుకోవాలి కదా. నువ్వు అవన్నీ చూసుకోకుండా వెళ్ళి బెంగళూరులో ఎందుకు దాక్కున్నావు? నువ్వు అసలు అది పెట్టిందే తప్పు. అది తప్పు పెట్టావు కాబట్టి వెళ్ళి బెంగళూరులో దాక్కున్నావు. లేకపోతే ఎక్కడో చాట గుడారం వేసుకొని ధర్నా చేయకపోయావా? వెన్నుపోటు పొడిచారు నన్ను అని చేయకుండా ఎందుకు బెంగళూరులో పోయి దాక్కున్నావు? ఈ వెన్నుపోటు అంటూ ఆయన మాట్లాడటాన్ని అసలు ఎలా చూడాలంటారు? మా ప్రధానంగా అసలు ఇప్పుడు ఎలక్షన్ రిజల్ట్ వచ్చిన రోజును పట్టుకొని వెన్నుపోటు అని మాట్లాడటాన్ని ఆయన ఎలా ఆలోచించాలంటారు ఆయన గురించి? అసలు ఆయన దరిద్రం వదిలింది, జగన్మోహన్ దరిద్రం వదిలిందని చెప్పి ప్రజలు కొబ్బరికాయలు కొట్టి చంద్రబాబు నాయుడు గారిని ఆహ్వానించుకున్నారు. అది జీర్ణించుకోలేక ఆ రోజు అనేది ఆయన దృష్టిలో, నిజంగానే ఆయన దృష్టిలో ఆయనకి దెబ్బ తగిలింది కాబట్టి వెన్నుపోటు అని ఆయన ఊహించుకుంటున్నాడు. వెన్నుపోటు కాదయ్యా, నీ దరిద్రం వదిలిందని ప్రజలు వదిలించుకున్నారు నిన్ను. అది గుర్తుపెట్టుకో. అసలు నీ పార్టీ అనేది ఇంకా లేదు. లేని పార్టీని మళ్ళీ తీసుకొద్దాం అనుకుంటున్నారు. ఇప్పుడు ఉన్నవాళ్ళు కూడా అనవసరంగా ఆయన చుట్టూ తిరిగి టైం వేస్ట్ చేసుకుంటున్నారేమో జగన్మోహన్ రెడ్డి చుట్టూ అని చెప్పి మేము అనుకుంటున్నాం. ఇంకో విషయం కూడా చూస్తే కనుక చాలా రోజుల తర్వాత మళ్ళీ ఆర్కే రోజా గారు అయితే బయటకు వచ్చారు. అది చెవుల్లో పూలు పెట్టుకొని వెన్నుపోటు దినోత్సవం అంటూ, నారాసుర పాలన అంటూ, నరకాసుర పాలన అంటూ ఆమె చేస్తున్న వ్యాఖ్యలు అసలు ఎలా చూడాలంటారమ్మా? చెవులో పూలు నువ్వు పెట్టెళ్ళావమ్మా. గత 5 సంవత్సరాల ముందు, సంవత్సరం ముందు 5 సంవత్సరాలు మా అందరి చెవుల్లో పూలు పెట్టావు. ఇప్పుడు నువ్వు పూలు పెట్టుకు తిరుగుతున్నావంటే అర్థం ఏమన్నా ఉందా? సిగ్గు శరం లేనిది ఎవరన్నా ఉన్నారంటే రోజా.
అది అందరికీ తెలిసిన విషయమే. అసలు లోకేష్ని అనే అర్హత కానీ హక్కు కానీ ఆమెకి లేదు. ఈసారి లోకేష్ బాబుని అంటే ఆడవాళ్ళు నీ మొఖాన చెప్పు తీసుకొని కొడతారని నేను చెప్తున్నా. ఆ భాష మార్చుకోపోవటం విజనరీ లేదు, విస్తరాకులు కట్టలేదు. అలాగే లోకేష్ గారిని పట్టుకొని పప్పు అని సంబోధించడం ఎందువల్ల అంటారు? రెచ్చగొట్టే విధానం అనుకోవాలంటారా, లేదంటే కనుక ఆ మాట తీరే అంత అనుకోవాలంటారా? ఎంత నువ్వు రెచ్చగొట్టినా సరే ప్రజలు అంత పిచ్చోళ్ళు కాదు. నీకు ఇంకా మాట్లాడతాం, ఏం మాట్లాడాలో తెలియక తేపక అదొక్కటి తీసుకొస్తున్నావు పప్పు అని. అసలు అతను చేసే లోకేష్ బాబు చేసేవి చూసి కూడా నువ్వు అంటున్నావు అంటే అసలు నీకు బుర్ర పని చేయట్లేదని మేము అనుకుంటున్నాం. ఎందుకంటారు ఈ వైసీపీ నాయకులు రెచ్చగొట్టే విధానం? జగన్మోహన్ రెడ్డి అండ చూసుకొని అనుకోవచ్చు అంటారు. ఎందుకంటే మొన్న తెనాలిలో కూడా అదే మాట అంటున్నారు, మనం అధికారంలోకి వస్తాం, 2.0 చూపిస్తాం, ఈసారి తప్పుడు కేసులు పెట్టే వాళ్ళందరినీ సప్త సముద్రాల అవతల ఉన్న లాక్కొస్తాం. ఇదే మాట మళ్ళీ రిపీట్ చేస్తున్నారమ్మా. ఆయన అండ చూసుకొనే నేను అంబటి రాంబాబు రెచ్చిపోవటం కానీ ఏదైతే లోకేష్ గారి గురించి ఈ రోజా వ్యాఖ్యలు కానీ ఇవన్నీ ఆయన అండ చూసుకొని అనుకోవచ్చు అంటారా? ఆయన అండ చూసుకుంటే మీరు పాతాల్లోకి వెళ్ళిపోతారు. ఆయన ఎక్కడ ఉంటాడు? ఆయన మిమ్మల్ని ముందుకు నెడుతున్నాడు, ఆయన బెంగళూరు పోయి దాక్కుంటున్నాడు, లేదా లండన్ పోయి దాక్కుంటున్నాడు. మీకు ఎక్కడ సపోర్ట్గా ఉంటాడని మీరు ఆయన చుట్టుపట్టు తిరుగుతున్నారు, మాకు అర్థం కావట్లా. అంబటి రాంబాబు సీఎల్ని ఎస్ఐల్ని వాళ్ళందరి మీదకి దూకుడు పళ్ళు కొరుక్కుంటా వెళ్తున్నాడు. ఇంకా అసలు ఆయనకి ఇంకేం మైండ్ పని చేయట్లేదేమో నేను అనుకుంటున్నాను. నీకు మాత్రం లాస్ట్కి చెప్పకూడు గ్యారంటీ అని మేము అంటున్నాం. మరి ఈ 2.0 సంగతి ఏమంటారమ్మా? జగన్మోహన్ రెడ్డి 2.0 పదే ఇదే మాట వినపడుతుంది. ఈ 2.0 అసలు ఎలా చూడాలంటారు? 2.0 వస్తే కదా, వస్తే ఏం చూపిస్తాడు? మంచితనం బాగా చేశారు. ఎవరు వేస్తారు? నాకు తెలిసి అయితే ఇంకా అసలు ఆ పార్టీయే ఉండదు. 2.2 లేదు, ఏమీ లేదు. ఆయన ఊరిక కలగంటమే, నిద్రపోయి ఆ టాబ్లెట్లు మింగినప్పుడు కళ వచ్చిద్దేమో ఆ కలగంటమే తప్పితే ఇంక నీవు మాత్రం మళ్ళా వచ్చేది అనేది ఆంధ్రాలో ఉత్తమాట. అసలు నువ్వు ఆ ఊహకు కూడా అనుకోమాక. ఇంక ఇది కాకుండా ఇంకేదన్నా చేసుకుంటావేమో, వెళ్ళి చేసుకో తప్పితే మళ్ళా పార్టీ పెడతాను నేను నా పార్టీ మళ్ళా వచ్చిద్ది అనేది మాత్రం అది నిజంగా అయితే కలే. ప్రజలు నిన్ను అసలు అంటున్నారు. నువ్వు తీసుకొచ్చిన వాళ్ళందరూ పాపం ముసుగులు వేసుకొని ఎక్కడ ఇటు దెబ్బతింటాము అటు దెబ్బతింటాము, నువ్వు ఇచ్చే 200కి 300కి వచ్చిన వాళ్ళు తప్పితే నిన్న వెన్నుపోటు దానికి నువ్వు ఎక్కడైనా సరే గుంటూరులో ఏ వీడియోలో అయినా చూడు, వెనకాల కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఎంతమంది ఉన్నారో, డబ్బులకు వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారో ఖచ్చితంగా నువ్వు చూస్తే జగన్మోహన్ రెడ్డి నువ్వు మళ్ళా నా పార్టీ వచ్చిద్దని నువ్వు కలగూడగనవు. అంటే డబ్బులు ఇచ్చే మేనేజ్ చేశారంటారా నిన్నటి ప్రోగ్రామ్ను కూడా? మొత్తం డబ్బులు ఇచ్చిన వాళ్ళే, కావాలంటే రమ్మని చెప్పండి. డబ్బులు ఇచ్చిన వాళ్ళే పాపం ఇలా ముసుగులు వేసుకొని వచ్చి చెప్తున్నారు. వాళ్ళు ఏం చెప్తున్నారు ఏం చెప్పలేక ఆ 300కి 200కి వచ్చిన వాళ్ళు తప్పితే పార్టీ కోసం వచ్చిన వాళ్ళు ఎవ్వరూ లేరు. దాంట్లో కార్యకర్తలు ఏదో కొంతమంది నాయకులు, కొంతమంది కార్యకర్తలు తప్పితే మిగతా వాళ్ళు పాపం వాళ్ళు ఆ డబ్బులకు వచ్చిన వాళ్ళే తప్పితే ఎవ్వరూ లేరు. కానీ నువ్వు గంజాయిని మాత్రం మళ్ళా గంజాయి అమ్మే వాళ్ళని వీళ్ళని మాత్రం నువ్వు తీసుకొచ్చి తెరల మీదకి మమ్మల్ని ఏదో చెయ్యాలని నువ్వు అనుకుంటే మాత్రం ఫస్ట్ అసలు మా చంద్రబాబు నాయుడుకి మేము ఒక్కటే చెప్తున్నాం, ఇంకెవ్వరిని కాదండి, ముందు వేయాల్సింది జగన్మోహన్ రెడ్డిని మీరు తీసుకెళ్ళి కటకటాలు వెనకాల వేస్తే మనకు ఆంధ్రాకు పట్టిన దరిద్రం వదిలిద్ది. ఇంకా కాస్త కూస్త ఉన్న దరిద్రం కూడా వదలాలి అంటే ముందు వేయాల్సింది జగన్మోహన్ రెడ్డిని అని చెప్పి మహిళలుగా మేమందరం కూడా కోరుకుంటున్నది, ఫస్ట్ కోరుకుంటుంది అయితే మాత్రం జగన్మోహన్ రెడ్డిని ముందు వేయాలి. ఎందుకంటే ఇలాంటివన్నీ మళ్ళా తెర మీదకి తీసుకురాకుండా ఉండాలంటే జగన్మోహన్ రెడ్డిని మీరు కానీ వేస్తే అదే మేము మరీ కోరుకుంటుంది చంద్రబాబు నాయుడు గారికి, సీఎం గారికి మేము అదొక్కటే